నమస్తే అందరికి. ఈరోజు మనం భగవద్గీతలో 5వ అధ్యాయం యొక్క 7వ శ్లోకం గురించి తెలుసుకుందాం. యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియాః సర్వభూతాత్మ భూతాత్మ కుర్వన్ అపి న లిప్యతే. ఎవరైతే కృష్ణ భక్తి భావంలో ఉంటారో వాళ్ళు ఎల్లప్పుడూ ఏది చేసినా భగవంతుని కోసమే, భగవంతుని సంతోషం కోసమే అన్నట్టు ఉంటారు. అంటే వాళ్ళకి ఆ ధైర్యం కూడా వచ్చేస్తుంది. దేవుడు నాతోనే ఉన్నాడు, భగవంతుడు నాతోనే ఉన్నారన్న ధైర్యం వాళ్ళకి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, కృష్ణుడు నాతోనే ఉన్నాడు, అందుకే నేను ఇంత కొంచెం స్ట్రాంగ్గా ఉన్నా, ఇంత శ్లోకాస్ చెప్పగలుగుతున్నా అని చెప్పి. వాళ్ళు భగవంతుని అంశ వలె ఉంటారు. అంటే ఇప్పుడు మనకి చెట్టుకి వేర్లు ఎలాగో మనకి మూలం భగవంతుడు అనే దాంతోనే ఉంటారు. చెట్టుకి వేర్లు ఎలాగైతే కనపడవో భగవంతుడు కూడా అలాగే కనపడరు. కానీ మనం భగవంతుని యొక్క అంశమే అని చెప్పి నమ్ముతారు. కృష్ణ భక్తి భావంలో ఉండే వాళ్ళకి మైండ్ కంట్రోల్‌గా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటారు. ఇంకా వాళ్ళ కర్తవ్యాలను, వాళ్ళ కర్మలను వాళ్ళు ధర్మబద్ధంగా చేసుకుంటూ ఉంటారు. ఎవరికీ ఏ హాని కలిగించరు. పరోక్షంగా కానీ, ఏ విధంగా కానీ ఏ హాని కలిగించరు. ఇప్పుడు ఒక ప్రశ్న రావచ్చు, అర్జునుడు మరి కౌరవులకు హాని కలిగించాడు కదా, చంపేశారు కదా అని చెప్పి. అర్జునుడు తన క్షత్రియ ధర్మం ప్రకారం క్షత్రియుడిగా తన కర్తవ్యం నిర్వర్తించాడు. అది కూడా ధర్మబద్ధంగా కృష్ణుడు ఆదేశిస్తేనే చేస్తాడు. నీ ధర్మం ఇది అని చెప్పి చెప్తేనే చేశాడు. అది కూడా కృష్ణుడి సంతోషం కోసమే చేశారు. కనుక అర్జునుడు కూడా కృష్ణ భక్తి భావంలో ఈ భగవద్గీతలో ఎంతో కాస్త ముందుకు వెళ్తూ వస్తాడు. మనం కూడా ఈ భగవద్గీతలో అర్జునుడితో పాటు కృష్ణ భక్తి భావంలో ముందుకు వెళ్ళాలి అనేది భావం. హరే కృష్ణ.